జన్మదిన శుభాకాంక్షలు. తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు. పిలిస్తే పలికే సహృదయుడిగా అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రాజా. శ్రీ చింతమనేడి అబ్బాయి గారు, తుని మండల టీడీపీ అధ్యక్షులు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మేనిఫెస్టోలు లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తొలుత కంబాల చెరువు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుండి ఆనం కళా కేంద్రం వరకు మంత్రి స్వయంగా ఆటో నడిపి అందరినీ ఆకర్షించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా 15,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం. కానీ వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం. ఆ రోజు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజంతా కూడా. ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి 15,000-20,000 రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి. అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ 2,000, 5,000, 10,000, మరి 10,000 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ని మరి ఒక్కసారిగా 20,000 రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్, పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక 20,000, 25,000 రూపాయల సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాసిరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి 30,000-40,000 రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గుంతల రోడ్లతోటి రిపేర్ల నిమిత్తం కానివ్వండి, అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి, ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1,00,000 రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలో మీరు చూశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా 20,000 గ్రీన్ ట్యాక్స్ని 3,000 రూపాయలకు తగ్గించి డీజిల్, పెట్రోల్ ధరలు కూడా మరి 1 రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికి కూడా భారం కాకుండా
మరి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి ఈవేళ ఆటో డ్రైవర్లకు కూడా ఈ కార్యక్రమాలు, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ అందులో భాగంగా పింఛన్లు మీ అందరికీ తెలుసు. గతంలో 200 రూపాయలు పింఛన్ ఉంటే దాన్ని 2000 రూపాయలకి పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు పెంచుకుంటూ పోతానని దీర్ఘం తీసి చెప్పినటువంటి వ్యక్తి ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. కానీ మనం ఏదైతే 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం పెంచామో అది మొదటి నెలలోనే మొదటి తేదీనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి మీరు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు ఏ రాష్ట్రానికి పోయినా, ఒక పంజాబ్, ఒక హర్యానా, ఒక ఢిల్లీ, ఒక రాజస్థాన్, ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఈ దేశాల్లో, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు తెలంగాణ ఒక్కటే 2000 పింఛను, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా 1500, 1000 రూపాయలు, 750 రూపాయలు మాత్రమే పింఛను ఏ రాష్ట్రంలో అయినా సరే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బీహార్ రాష్ట్రంలో 400 రూపాయలు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మొన్ననే మీరు చూశారు 16,350 టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. మాటలు కాదు, ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మెగా డిఎస్సీ అన్నాడు, డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి. కానీ మనం అధికారంలోకి వచ్చాక ఈరోజు 16,350 పోస్టులు ఇవాళ మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి. 5 రూపాయలకి అన్నం క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనందరం కూడా చూస్తాం అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా మొన్న మన ప్రీతమ ప్రధాని గారు సాయంతో మొన్ననే 2వ తారీఖున మొదటి విడతగా 7,000 రూపాయలు అందించినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000 రూపాయలు. ఇంతమందికి తల్లికి వందనం కానీ, ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ, ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూడా మరి ఈరోజు 15,000 రూపాయల చొప్పున మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మందికి 460 కోట్ల రూపాయలు. మరి ఈరోజు కూడా చూస్తే మన ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా 18 కోట్ల రూపాయలు, దగ్గర 12,000 మంది ఆటో డ్రైవర్లకి 18 కోట్ల రూపాయలు ఈరోజు మన ఒక్క ఈస్ట్ గోదావరిలోనే మనం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మరి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు గత పాలనలో పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా, అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో, ఇటువంటి మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పథకానికి నాంది పలుకుతా ఉంది. కార్మిక శక్తిని పెంచడం కోసం, కార్మికులకు న్యాయం చేయడం కోసం ఆటో డ్రైవర్ల సేవలో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి ఆటో డ్రైవర్ ఎవరైతే లైసెన్సింగ్ విధానంలో పాటించిన అందరికీ కూడా 2,90,000 పైచలకు కార్మికులకు ఈరోజు ఒక్కరోజే 15
రూపాయల చొప్పున వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. దీనికి 400 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 450 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుంది. గతంలో 10,000 ఒకసారి 2 సార్లు ఇచ్చారు, మిగతా సార్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం. వాళ్ళు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని. ఏదైతే శ్రీశక్తి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాష్ట్రంలో మహిళలు ఉత్తేజంగా ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. పుణ్యక్షేత్రాలకు కానీ మహిళా శక్తికి పొదుపు కార్యక్రమంలో భాగంగా వారి శ్రీశక్తి విజయవంతమైంది. దాని పర్యవసానంగా ఎలాంటి నష్టం లేకుండా ఉండటం కోసం ఆటో కార్మికులు కూడా డ్రైవర్లకి 15,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం అమలు అవుతా ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ ప్రభుత్వం చెప్పిన దానికంటే మించి చేస్తూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 లాగానే అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సూపర్ 6 పక్కన పెట్టి సంక్షేమంలో అన్ని జాతులకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా కార్యాచరణతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. కేంద్రం నుంచి సహాయం తీసుకుంటూ మనం ముందుకు సాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పుల భారం పెరిగిపోయింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున అలాగే మోడీ గారి సారథ్యంలో జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల ముఖ్యంగా మోటార్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒక ఆటో కార్మికుడిగా ప్రతి కొత్త ఆటో కొనుక్కున్న 15,000 రూపాయలు వారికి తగ్గుతుంది. కార్లు కూడా 40,000 దగ్గర నుంచి 4 లక్షల రూపాయల దాకా కూడా సబ్సిడీగా వారికి అందే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ వల్ల సామాన్యుడికి ధరలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. నిత్య జీవిత వస్తువుల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల భారం తగ్గిపోతుంది ప్రజల మీద. జీఎస్టీ భారం తగ్గిపోతుంది. దీన్ని అందరికీ అనుభవంలో తేవడం అవసరం ఉంది. ఎవరు ఎక్స్ప్లైట్ కాకుండా అన్ని వస్తువులు కూడా ధరలు తగ్గే లక్ష్యంలో కార్యక్రమం. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర లభించేలాగా చేయడం, మద్దతు ధర ఇచ్చి వారికి కొనిపించడం, మరోవైపు అన్నా క్యాంటీన్ని విద్యుత్తంగా నడిపి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, మరో రైతు బజార్లు నిర్వహణ చేసి రైతులకు న్యాయం చేసే కార్యక్రమం కానీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అమలవుతున్నాయి భారీగా. ఇవాళ సూపర్ 6లో అన్నీ అమలైనాయి. ఒక 1,500 రూపాయల పెన్షన్ కార్యక్రమం కూడా త్వరలో అది కూడా మొదలవుతుంది. నేను ఒకటే చెబుతున్నాం, మాట తప్పని మనం తప్పని వీడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి ఆలోచన విధానాలతో ఈ రోజున ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కార్మిక శక్తి దోపిడీ కాకూడదని మేము నిర్ణయించాం. ఇవాళ ఏదైతే ఫిట్మెంట్ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేయాలని నిర్ణయించాం. ఎందుకంటే ఫిట్మెంట్లో ఇబ్బంది ఎదుర్కొంటామని ఆటో కార్మికులు చెప్పారు. దాన్ని కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసి మన అసెంబ్లీలో రైజ్ చేశాం. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకు, ఎందుకంటే కేంద్ర చట్టం కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా సరి చేసే ఆలోచనలు మేము ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఇక్కడ అయిన తర్వాత ఈ కార్యక్రమం అయ్యాక చంద్రబాబు గారి కార్యక్రమం లాంచ్ చేసిన తర్వాత రామారావు గారి విగ్రహం దాకా కూడా ర్యాలీగా వెళ్ళి ఆటో డ్రైవర్లంతా కూడా అక్కడ ర్యాలీగా వెళ్ళి వస్తాం. త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నాం. సొంత ఆటో ఎవరైనా ఉంటే ఆర్థిక సహకారంతో విభిన్న జాతుల వారికి కూడా బీసీ, ఎస్సీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో ఆటో సొంతగా కొనుక్కునేదానికి కూడా అవకాశం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున 5,50,000 రూపాయలు 7 ఆటో కార్మికులకు వచ్చింది. భద్రాచలం దగ్గర వెళ్తూ ఆటో ప్రమాదం, లారీ బస్సు, ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి కూడా 2 లక్షల రూపాయలు ఉదారంగా చంద్రబాబు గారు ఇచ్చారు. అలాగే కొంతమంది ఆటో కార్మికులు వచ్చినప్పుడు ఇవాళ దాదాపుగా 30 మందికి మేము ఆటో కార్మికులకు సాయం చేశాం. ఈ రోజు ఒకరోజు 5 మేము ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేసే కార్యక్రమం కూడా ఇక్కడే ఇవ్వబోతా ఉన్నాం. ఈ వృత్తిపైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆటో సేవా పథకం వాహన మిత్ర ద్వారా మీకు ఈ ప్రభుత్వం ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, కాబట్టి మేము సూపర్ 6 సూపర్ హిట్. పిల్లలు ఏదన్నా బొసబొసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఆటో కార్మికుల యొక్క సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా మీకు ఇచ్చిన హామీని కట్టుబడి అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధత ఇది అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. మా నిబద్ధత ఎంత గొప్పదంటే గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఇస్తుంది ఎంతో గట్టి చెప్పాలి. గతంలో సంఖ్య 2,50,50,000,
ఇప్పుడు 2,90,234 మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికుల పేరు మీద ఖర్చు పెట్టిన సొమ్ము 260 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెడుతున్న సొమ్ము 435 కోట్లన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. గతంలో ఏం చేసేవారు? 10,000 ఈరోజు ఉదయం పడిన వెంటనే రేపు అన్నగా అంటే మరుసటి రోజు మొదలుకొని పెనాల్టీలు వేసేది, ఫైన్లు వేసేది, 10,000 ఇచ్చి ఒక 20-30,000 మీ దగ్గర వసూలు చేసేది. ఇది గతంలో జరిగే కార్యక్రమాలు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విధానానికి ఏ విధంగా కూడా మనం అంగీకరించట్లా. సంక్షేమం అంటే సంక్షేమమే, సంక్షేమానికి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం. షరతులు లేని సంక్షేమం అన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం కర్షకుల పక్షపాతి. అనునిత్యం కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తా ఉన్నాం. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. గతంలో 2014-19లో గ్రీన్ ట్యాక్స్ అనేది మీకు ఎంత ఉండేది? 200 ఉండేది. గత 5 సంవత్సరాలు ఎంత అయింది గ్రీన్ ట్యాక్స్? ఎంత ఉంది? 20,000. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000ని తగ్గించి ఈరోజు 3,000 చేసిందన్న విషయం కూడా మీరందరూ కూడా గమనించాలి. సంక్షేమ కార్యక్రమాలు అనంటే ఒక చేత్తోటి డబ్బులు ఇచ్చి మరో చేత్తోటి చెత్త పన్నునో లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసో లేకపోతే ఇంకో ఒక పన్ను పెంచేసి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కాదు. సంక్షేమం అంటే పన్నులు పెంచకుండా ప్రజలకి సంక్షేమం అందించే కార్యక్రమం చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇస్తూ ఏ విధమైన పన్నుల భారం లేకుండా చేస్తా ఉందన్న విషయం మీరు గమనించాలి. రోడ్లని సరి చేసుకుంటా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా చూసుకుంటా ఉన్నాం. మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇది కూటమి ప్రభుత్వ సమస్య కిందే మేము భావించే ప్రతి సమస్య కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఒక విధానం చూడండి. సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తామో చూడండి. తల్లికి వందనం ఇచ్చాం, రైతు భరోసా కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కానివ్వండి, మెగా టీఎస్సీ కానివ్వండి. జగన్ మాదిరిగా ఒక చేత్తోటి ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం కాదు, సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా షరతులు లేని సంక్షేమం ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మీద మన జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ కూడా, డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో అని ఒక పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి మొదలవబోతుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో 11,000 మంది 11,915 మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. మన జిల్లాకి సంబంధించి మొత్తం 17,87,00,000 మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం. ఈ జిల్లాకి సంబంధించి మనకి ఎనీ ఎమర్జెన్సీలో ఆటో డ్రైవర్స్ ఎనీ ఎమర్జెన్సీ సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అర్ధరాత్రి ఏదైనా అనుకున్న కార్యక్రమం ప్రకారం మనకి ఏదైనా అవ్వకపోయినా, పరీక్ష రాయడానికి తొందరగా వెళ్ళాలన్నా, ఏ ఎమర్జెన్సీలో అన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఆటోనే. సో అలాంటి ఆటో డ్రైవర్స్ మన ఎవ్రీడే లైఫ్లో మనకున్న ప్రతి లైఫ్లో కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం లభించడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము
ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం రావాలి. ఎవరు కూడా ఎటువంటి గ్రీవెన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే, అంటే కొన్ని చోట్ల 1, 2 ఎనీ గ్రీవెన్స్ కరెంట్ యూనిట్లు బట్టి కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ బట్టి కానీ ఎవరన్నా సరే అర్హులున్న వాళ్ళు ఇంకా కనుక ఈ ప్రోగ్రాంలో రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మేము పారదర్శకంగా వాళ్ళందరి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆర్థిక సహాయం లభించేటట్టు చేస్తామని, దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టి అట్లాంటి ఎక్కడైనా 1, 2 మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ సేవలు అనేది ప్రతి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి అని కోరుకుంటూ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.